మీడియా దిగ్గజం జిఎస్ఎల్ గ్రూప్ ఫౌండర్ సుభాష్ చంద్రకి సంబంధించిన దివాళా కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనూహ్యమైన తీర్పిచ్చింది. సుభాష్ చంద్ర తమకు దాదాపు 22,600 కోట్లు బకాయి పడ్డారంటూ రుణదాతలు క్లెయిమ్ చేస్తుంటే, ఇందులో వ్యక్తిగత దివాళా పరిష్కార ప్రక్రియలో భాగంగా ఆయన కేవలం 6.5 కోట్లు చెల్లించి సెటిల్మెంట్ చేసుకోవడానికి ఎన్సీఎల్టీ తాజాగా ఆమోదం తెలిపింది. దీంతో రుణదాతల బకాయిలో సుమారు 99.97% హెయిర్ కట్ కోత విధించినట్టు అవుతుంది. ఎన్సీఎల్టీ మెంబర్ జ్యుడిషియల్ నీలేష్ శర్మ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ చట్టంలోని 114 సెక్షన్ ప్రకారం ఈ రీపేమెంట్ ప్లాన్ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రికవరీ అనేది ఆమోదించడానికి అర్హత లేనంత తక్కువ స్థాయిలో ఉందన్న రుణదాతల అభ్యంతరాలు తోసిపుచ్చారు. అంత క్రితం ఎన్సీఎల్టీలో 2 సభ్యులు ఈ కేసులో విభిన్నమైన తీర్పునివ్వడంతో అభిప్రాయ భేదాల నేపథ్యంలో ఫోరం ప్రెసిడెంట్ దీని మీద శర్మను 3వ మెంబర్గా నియమించారు. అసలు వీళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. మధ్యవర్తిత్వ కోర్టులు అని చెప్పేసి అప్పులు ఎగ్గొట్టడానికి దర్జాగా అవకాశాలు ఇస్తున్నారు. అడికి ఏమన్నా ఆస్తి తక్కువ ఉందా? జీటీవీ సుభాష్ చంద్రకి కోట్లకి కోట్లు ఉంది. వాడు దర్జాగానే ఉంటాడు. 20,000 కోట్ల రూపాయల జనం సొమ్ము మాత్రం అప్పనంగా ఎగ్గొట్టేయడానికి అనుమతిస్తారు. ఇలాంటి దిక్కుమాలినటువంటి తీర్పులు ఇవ్వబట్టి న్యాయ వ్యవస్థ మీద విరక్తి వచ్చింది. దీన్ని మళ్ళీ ప్రభుత్వానికి ముడిపెట్టుకుంటారు. అదే మన దరిద్రం.